అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి పదవిలో ఉండారన్న, అన్నీ నేర్చుకుంటున్నారు. మనకు సంవత్సరంన్నర అయ్యింది, కానీ ఆయన సినిమాల పరంగా కానీ ఇటు మంత్రి పదవి నేర్చుకోవడంలో కానీ ముందుకు వెళ్తున్నారు. అట్లాగే సేవ చేయడం అనేదాన్ని మర్చిపోలేదు. ఒక్క ఉదాహరణ ఏంటంటే, ఒక కరెంటు ఎంప్లాయర్కి జరిగిన కరెంట్ షాక్కి పిఠాపురంలో ఉన్న ఎంప్లాయర్స్ అందరికీ 6,000 రూపాయలు చేసే కిట్టు, విలువ చేసే కిట్టుని ఇచ్చారు చూసావా, అక్కడే కొట్టేశాడు పిఠాపురంలో. ఆయన పిఠాపురం వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా అక్కడే కొట్టేశాడు. సేమ్ అదేవిధంగా సముద్రం పక్కన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి రోడ్లు వేశారు. అక్కడ మళ్ళీ వరదలు వచ్చినట్టే కొట్టుకుపోయాయి. కానీ ఒక కొండరాయి వేసి నువ్వు రోడ్డు వేస్తే ఎంత బలంగా ఉండిద్దని మళ్ళీ ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి చూపించాడు. ఈ రెండు చాలన్నా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవడానికి. అట్లాగే రీసెంట్గా మొన్న ఒక పోలీస్ సభ అది జరిగినాయి, నా ఫోర్ట్స్ గురించి జరిగినాయి, పిల్లలకి బహుమతులు ఇవ్వటం అన్నీ జరిగినాయి. బహుమతులు ఇవ్వటం కామనే, కానీ నా ఊరికి రోడ్డు లేదన్నా అని అడిగిన దానికి ఈవినింగ్ కల్లా రోడ్డు సెలక్షన్ అయ్యి పడిపోయింది. దగ్గర ఎన్ని 140 కిలోమీటర్ల రోడ్డు అంటే మాటలకు కాదు అది. అదే ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవడానికి. లోపల ఏదేదో అంటారు కానీ ఆయన బయటకు వచ్చి ఇంకా బాగా ప్రశ్నించాలి, బాగా అడగాలని ఆశ అయితే ఫ్యాన్స్కి ఉంది. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఎలక్షన్ల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన విధానం వేరే అనిపిస్తుంది. ఇప్పుడు కాముగా ఉండేప్పటికీ కొద్దిగా బాధ అనేది ఫ్యాన్స్కి ఉంది. మాట్లాడాలి, ఆయన ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి. ఆయన మంత్రి పదవికి తగ్గట్టు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఇట్లాగే ముందుకు వెళ్ళాలి. ముఖ్యమంత్రికి ఛాన్స్ నాకుంది అనే ఫీలింగ్ జనంలో కలిగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్న. అవునన్న, మైనసే అన్న, పెద్ద దెబ్బే, మామూలు దెబ్బ కాదు. మరి ఉన్న ఎంప్లాయర్స్కి ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్ కంపల్సరీగా. మన వాళ్ళే ఎక్కువ ఉండాలి, ఓకేనా. మన ఆంధ్ర వాళ్ళే, రాయలసీమ వాళ్ళే దానిలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నష్టపోకుండా గవర్నమెంట్ ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి. వాలంటీర్లు కాదన్న పాపం, అది గుర్తుపెట్టుకోవాలి మన గవర్నమెంట్. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు 2 లక్షల మంది వాలంటీర్లు కాదు, వీళ్ళు ఎంప్లాయర్స్, వాళ్ళ కాపురాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే కనుక కంపల్సరీగా దీని మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి ఏదో ఒక అవకాశాలు కల్పిస్తారని ఆశ అయితే మాకుందన్న. నువ్వు జీతం తీసుకుంటున్నావు అన్న, చేయాలి పని, యాడ్ చేస్తున్నావు. ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం కదన్న, అసెంబ్లీకి వెళ్ళాలి. నువ్వు 23 సీట్లు ఉంటే నీకు ప్రతిపక్ష హోదానే ఉండదు అని చంద్రబాబు నాయుడు గారిని అన్న నువ్వు. నీకు 11 సీట్లు వచ్చినాయి, అయినా వెళ్ళాలి. ఆయన 23 సీట్లు వచ్చినా వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు. నువ్వు అన్న మాటలన్నీ పడ్డాడు. అన్నీ పడినప్పుడు నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు చేయలేదా? ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చావయా? ఎంతమంది నీకు సపోర్ట్ ఉన్నారు, నీకు ఓటింగు పడింది, అన్నీ పడినాయి అని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కదా. మళ్ళీ వెళ్ళు అసెంబ్లీకి. రూపాయి జీతమే తీసుకుంటున్నావు అన్నావు, మరి వెళ్ళాలి కదా. ఆ రూపాయికైనా విలువ చేయాలి కదా నువ్వు. అది ఎంత మటుకు న్యాయం అనేది నువ్వే ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అభిమానులు కూడా చాలామంది బాధపడుతున్నారు, నువ్వు అసెంబ్లీకి రావట్లేదు. ఏదో మీడియా ముందుకు వచ్చి అట్ట మాట్లాడితే ఎవరు పట్టించుకోరన్నా. కంపల్సరీగా అసెంబ్లీకి అనేది ఒక గౌరవం ఉంది. ఒక అసెంబ్లీ చూడాలండి. మన రీసెంట్గా పిల్లలది జరిగింది, ఎట్లా అడిగారన్న? ప్రతిపక్షం హోదా ఉండే కూడా అడిగారు, అధికార పక్షాన్ని ఎట్లా అడిగారు? మరి అది అట్లా అడగాలి. ఆ పిల్లల సభ చూసైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి 4 క్వశ్చన్లు చాలు, నీకు పేరు అనేది మళ్ళీ ఉంటుంది. మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, అభిమానం చూసే మీకు ఓటేశారు. ఆ అభిమానం అనేది నీకు జనాల్లో రావడం లేదు. అది గుర్తించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బెటర్. కానీ ఆ విషయం జరగదులే మనకు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళరు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నన్నాళ్ళు ఆయనకు అవకాశం అనేది మళ్ళీ రాదనే ఫీలింగ్ అయితే మాకు కలుగుతున్నాను. ఎందుకు ఆ మాట అంటే, జనంలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయినా చేసే పనులు అనేవి చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆ మాట నేను అన్నాను. ఒక ఉదాహరణ నిన్న జరిగింది. మన కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు 4,500 ఇస్తారు, దాన్ని 12,000 చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనే ముందు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఏంది విషయం అని కనుక్కొని వదిలేడు చూసావు డైలాగు. అదయ్యా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విలువ. సూపర్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది అన్న.